ఖమ్మంలో ఫైనాన్షియర్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. టూ వీలర్ ఫైనాన్స్ కట్టలేదంటూ ఫైనాన్షియర్ ఓ యువకుడిని పరిగెత్తించాడు. రాళ్లతో కొడుతుండగా రాజస్థాన్కు చెందిన వినయ్ ఖానాపురంలోని మినీ ట్యాంక్ బండ్ లో జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనంతా సీసీ కెమెరాల్లో రికార్డు అవడంతో ఫైనాన్స్ కంపెనీ ఆగడాలు బయటపడ్డాయి. ఆ విజువల్స్ మనం ఎన్టీవీ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ముందు మృతుడు పరిగెడుతూ ఉన్నాడు, వెనకాల బండిపై అతని తరుముకుంటూ వస్తున్నాడు ఫైనాన్షియర్. రెస్క్యూ ఆపరేషన్ ద్వారా యువకుడు మృతదేహాన్ని బయటికి తీశారు. ఈ వ్యవహారంలో ఓ బిల్డర్ కూడా ఉన్నాడు. మరణించిన వినయ్ ద్విచక్ర వాహనాన్ని బిల్డర్ తనఖా పెట్టుకుని వేధింపులకు గురి చేసినట్లా తెలుస్తోంది. ఖమ్మంలో ఫైనాన్షియర్ల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. టూ వీలర్ ఫైనాన్స్ కట్టలేదంటూ ఫైనాన్షియర్ ఓ యువకుడిని పరిగెత్తించాడు. దానికి సంబంధించిన విజువల్స్ మనం ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా ప్రసారం చేస్తోంది, చూస్తున్నాం. రైట్, ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి భూపాల్ మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. భూపాల్, ఫైనాన్స్ కట్టకపోతే బండిని వెనక్కి తీసుకుంటారు. మరి ఇలా ఒక ఫైనాన్షియర్ ఒక యువకుడిని పరిగెత్తించి చనిపోయే వరకు దారి తీసిన సిచ్యువేషన్ ని, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? అక్షయ్, ఖమ్మం నగరంలో అంటే ఫైనాన్స్ వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతుంది. ప్రధానంగా టూ వీలర్స్ సంబంధించి ఫైనాన్స్ వ్యాపారం ఎక్కువ జరుగుతుంది. అయితే టూ వీలర్స్ అత్యవసరం ఉన్న నేపథ్యంలో ఫైనాన్స్ లో ఈ టూ వీలర్స్ తీసుకుంటున్నారు. ఇటువంటి సంఘటన ఈ రోజు జరిగింది. అంటే రాజస్థాన్ కు సంబంధించిన వాళ్ళు ఖమ్మం నగరంలోని గ్రానైట్, మార్బుల్స్, అదేవిధంగా వివిధ కంపెనీల్లో రాజస్థాన్ కు సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది అంతా కూడా యూత్ ఇక్కడ పనిచేస్తుంటారు, యువకులు ఎక్కువగా పనిచేస్తుంటారు. అయితే వాళ్ళలో వినయ్, రాజస్థాన్ చెందిన వినయ్ అనే 25 సంవత్సరాల యువకుడు తనకి బైక్ అవసరం ఉంది, అంటే బైక్ లేకపోతే బయట తిరగటం కొంత ఇబ్బందికరంగా ఉంటుందని బైక్ అవసరం ఉందని ఫైనాన్స్ నుంచి తీసుకోవడం జరిగింది. అయితే దీనికి డబ్బులు అంటే నెలవారీ కిస్తులు చెల్లించకపోవడంతో దానికి సంబంధించిన ఫైనాన్స్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి మధ్యవర్తులు వేరే వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంటుంది. వాళ్ళు వచ్చి పదే ఇంటికి రావడంతో డబ్బులు ఇస్తావా, లేకపోతే అంటే కొన్ని సందర్భాల్లో కిడ్నాప్ చేసే వ్యవహారాలు కూడా ఫైనాన్స్ వ్యవహారాలు కొన్ని జరుగుతుంటాయి. ఆ సందర్భంగా అటువంటి పట్టుకోవడానికి ప్రయత్నం చేసే సందర్భంలో తను డబ్బులు ఇస్తానని సమయం వెళ్ళడంతో వెంబడించడం జరిగి రూమ్ లో నుంచి బయటకు వచ్చి వచ్చిన సందర్భంలో ఆ యువకుడు ఈ ఫైనాన్స్ కు సంబంధించిన మధ్యవర్తులు వెంట తగలడంతో అతను పారిపోతున్న చెరువు నుంచి ఉరుకుతున్న సందర్భంలో మనం విజువల్స్ కూడా చూడొచ్చు. వెనక నుంచి ఫైనాన్స్ సంబంధించిన వాళ్ళు వెంటబడటం, అదేవిధంగా వినయ్ ఉరకటం, అవి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. పక్కనే చెరువులో పడిపోవడం జరిగింది. అయితే చెరువులో జారి పడిపోయిన వినయ్ ఈత రాకపోవడంతో దాంట్లో జారి పడిపోయారు. అయితే ఇదే సందర్భంలో అక్కడ ఉన్న ఫైనాన్షియర్లు అంతా మాత్రం అక్కడి నుంచి పరారీ కావడం జరిగింది. భయపడి ఫైనాన్షియర్లు పరారీ కావడం, ఆ తర్వాత ఆ యువకుడు అందులో నీళ్ళలో చిక్కుపోవడంతో తర్వాత పోలీసులకు సమాచారం వచ్చేసరికి యువకుడు చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ చేసి అంటే యువకుడిని బయటికి తీయడానికి ప్రయత్నం చేశారు, కానీ అప్పటికే యువకుడు చనిపోవడం జరిగింది. ఎందుకంటే చెరువు నీళ్లు కొంత ఎండిపోవడంతో బురద కూడా ఎక్కువగా ఉండటంతో ఆ బురదలో చిక్కుకుని పోయి యువకుడు వినయ్ చనిపోవడం జరిగింది. అయితే దీని పోలీసులు మాత్రం విచారణ కొనసాగిస్తున్నారు. అక్షయ్, చాలా మంది యువకులు చనిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ ఫైనాన్స్ ముఠా ఆగడాలు అడ్డుకట్ట వేసేందుకు ఎవరు ఎటువంటి చర్యలు తీసుకోలేదా? దీనికి సంబంధించి ఎవరైనా స్పందించారా? అక్షయ్, వాస్తవానికి కొన్ని సంఘటనలు అంటే ఇది రాజస్థాన్ యువకుడికి సంబంధించిన వ్యవహారం కావడంతో ఇక్కడ అంటే అదే లోకల్ కి సంబంధించిన యువకులు అయితే బంధువులు వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేయడం, నిరసనలు చేయడం జరుగుతుంటుంది. కానీ ఇలాంటి సంఘటనలు బయటి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు కావడంతో వారికి మద్దతుగా వచ్చి ఆందోళన చేసే వాళ్ళ సంఖ్య కొంత తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇది కూడా ఇప్పుడు అదే విధంగా జరిగింది. అయినప్పటికీ పోలీసులు మాత్రం అంటే ఫైనాన్స్ ఆగడాల విషయంలో రైట్, థ్యాంక్ యూ భూపాల్.